హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియో ఏంటంటే, మన కిచెన్ గార్డెన్లో ఎగ్జాక్ట్గా 9 months బ్యాక్ అయితే ఆల్వాల్ గడ్డలు కొమ్మలు అయితే నాటామండి. సో అవి నాటినప్పుడు కూడా మీకు వీడియో అయితే చేసామన్నమాట. హార్వెస్ట్ చేసి ఆ కొమ్మల్ని మళ్ళీ నాటామన్నమాట. సో అవైతే ఇప్పుడు మళ్ళీ హార్వెస్టింగ్కి రెడీ అయిపోయాయి. సో అవి ఎలా హార్వెస్ట్ చేసాము అనేది ఈ వీడియో అనమాట. సో ఇవి నాటి కూడా ఎగ్జాక్ట్గా 9 months అయితే అయింది. సో 9 months కంటే హార్వెస్టింగ్కి రెడీ అయిపోయినట్టే. మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇవి హార్వెస్టింగ్కి రెడీ అయినప్పుడు ఈ కొమ్మలకి ఆ ఆకులంతా కూడా పండిపోయి రాలిపోతాయి అన్నమాట. సో కొమ్మలు కూడా కొద్దిగా వాలినట్టు అయిపోయాయి. సో ఇంకా రెడీ అయిపోయాయి అని చెప్పేసి సో అమ్మమ్మ చెప్పారు. ఉదయాన్నే వాటర్ కూడా అమ్మమ్మ అయితే పట్టి పెట్టేశారు అనమాట, తవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకా మాకు తవ్వడం కొంచెం కష్టమైతే, నాన్నకి హెల్త్ బాగాలేదు, బట్ అయినా కూడా నాన్న వచ్చి మాకైతే హెల్ప్ చేశారు. సో ఇవైతే చాలా ఈజీగా గ్రోత్ అయ్యే ప్లాంట్స్ అని చెప్పొచ్చు. ఎవరైనా కూడా అంటే టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఆ కొమ్మల్ని కట్ చేసి పెట్టి వాటర్ ప్రాపర్గా ఇచ్చామంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే, మట్టి కూడా కొంచెం లూజ్గా, అంటే ఇసుక నేల అయితే చాలా బాగా గ్రోత్ అవుతాయి. సో ఇక్కడ మాకు కొద్దిగా ఇసుక నేల ఉందన్నమాట. సో అందులో అయితే ఈ గడ్డలు అయితే నాటాము, చాలా బాగా వచ్చాయి. సో ఇప్పుడైతే ఈ బుట్టల్లో చూపించాను కదండి, అవైతే లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినవి. అవి కూడా దాదాపు మాకు ఒక 10-15 kgs వరకు అయితే వచ్చాయి. సో ఇప్పుడైతే ఒకే ఒక చెట్టు అయితే హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే అన్నీ ఒకసారి చేసినా కూడా పాడైపోతాయని చెప్పేసి కొద్దిగా చేసుకుందాం అని చెప్పి ఇక్కడైతే తీస్తూ ఉన్నాం అనమాట. సో చూసారా, ఫస్ట్ హార్వెస్ట్ చేసిన, అంటే ఈ సీజన్కి హార్వెస్ట్ చేసినటువంటి ఫస్ట్ ఆల్వాల్ గడ్డలు అనమాట. సో ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మెయిన్గా ఎవరైతే న్యూ బోర్న్ మదర్ అయితే ఉంటారో వాళ్ళకైతే చాలా మంచిది. ఎందుకంటే ఆ పచ్చిగడ్డలు తిన్నా కూడా వాళ్ళకి పాలు అనేటివి బాగా పడతాయని చెప్తారు. అంతే కదండి, ఇవి మనం చాలా రకాలుగా కూడా వీటిని మనం కుక్ చేసుకోవచ్చు. అంటే స్వీట్స్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రై టైప్లో చేసుకోవచ్చు. లాస్ట్ టైం నేను హార్వెస్ట్ చేసినప్పుడు కుక్ చేశాను, అలాగే ఫ్రై కూడా చేశాను అనమాట. సో చూసారా, ఇవి రెండు అయితే ఒక కొమ్మకు వచ్చాయి. ఇవి నాటిన తర్వాత 9 months కంట కరెక్ట్గా వచ్చేస్తున్నాయండి. సో నేనైతే కరెక్ట్గా డేటు లాస్ట్ January 25th అయితే నాకు బాగా గుర్తుందనమాట. ఎందుకంటే ఆ రోజు నేను వీడియో తీశాను, ఆ ఫొటోస్ ఇంకా నా దగ్గర ఉన్నాయి. సో అందుకని నాకు ఆ డేట్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవైతే మన ఫస్ట్ హార్వెస్టింగ్ అనమాట. ఈ మొక్కలు పెట్టిన తర్వాత మళ్ళీ మనము అదే మొక్కల్ని కట్ చేసి నాటినట్లయితే నెక్స్ట్ 9 months కంతా మనకు ఆల్వాల్ గడ్డలు అనేటివి రెడీ అయిపోతాయి. సో చూసారా, చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఈ హార్వెస్ట్ చేసిన తర్వాత. సో ఇవైతే ఇప్పుడు నీట్గా మట్టి అంతా క్లీన్ చేసేసుకున్నామండి. సో అంతా చేసి ఇప్పుడైతే టబ్లో వేసి నీట్గా మనం ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసేదానికన్నా కూడా ఇలా ఓపిక్గా చేయాలి, ఎందుకంటే కొద్దిగా మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా ఒక వేరే కాబట్టి మనం కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో నాన్న నేను అయితే బాగా నీట్గా ఒక 4-5 times అయితే బాగా క్లీన్ చేసామన్నమాట. సో అమ్మమ్మ అయితే ఇది బాయిల్ చేయమన్నారంటే ఉడకబెట్టమని చెప్పారనమాట. సో చూసారా, బాగా అవంతా కూడా ఇవి లేతగానే ఉన్నాయి, చూడడానికి లావుగా ఉన్న కొమ్మలైతే చాలా లేతగానే ఉన్నాయన్నమాట. సో పచ్చివి కూడా పాలు తీసి కూడా చేస్తారు. సో ఇప్పుడైతే జస్ట్ ఊరికే ఫస్ట్ టైం కాబట్టి సింపుల్గా బాయిల్ అయితే చేసుకోవడానికి నానైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తూ ఉన్నారనమాట. లేతగానే చిన్న మూడుగా అంటే సైజు పెద్దదిగా వస్తుంది అప్పుడు. ఇప్పుడు లేతగానే ఉన్నాయి, ముదర్లా. పచ్చిగడ్డ తింటావమ్మా? నానగొడుతున్నారు, చిన్న పీసులు ఉంటాయి చూడమ్మా, అవి తీసుకో సరిపోద్ది. సో ఇక్కడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసారు. నాన్న ఏం చెప్తున్నారంటే, ఇవి ఇంకా జనవరికి అయితే ఇంకా పెద్ద ముక్కలు అయితే, అంటే పెద్ద సైజు మొక్కలు అయితే రెడీ అవుతాయంట. సో మనం ముందుగానే 9 months కంటే హార్వెస్ట్ చేసాం కాబట్టి ఈ సైజు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే ఈ ముక్కలన్నిటికీ కూడా ఘాట్లు పెట్టాలండి. సో ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో కల్లుప్పు వేసి వాటర్ పోసి వాటిని అయితే మనం సెకండ్ ప్లేట్ ఉంటుంది కదండి, అది పెట్టేసి మనం పెట్టినట్టయితే ఆవిరికి చాలా బాగా ఉడికిపోతాయి.
డైరెక్ట్గా వాటర్లో మాత్రం వేసి మాత్రం బాయిల్ చేయకండి, చాలా చప్పగా బాగోవు. సో ఇలా ఆవిరి పట్టించి ఉడికించినట్లయితే ఈ గడ్డలు చాలా బాగుంటాయి. సో చూసారా ఎంత బాగా అంటే పువ్వులాగా ఉడికాయని చెప్తారు. సో ఇదైతే చాలా బాగా రెడీ అయ్యాయి. సో చూసారా, అమ్మమ్మకైతే బెల్లం పెట్టి ఇలా ఇచ్చినట్లయితే నాన్నకి అమ్మమ్మకి చాలా ఇష్టంగా తింటారు. సో తిన్నారు కూడా. సో చూసారు కదండి, ఇదన్నమాట ఇవాల్టి హార్వెస్టింగ్ వీడియో. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబీ నాగమల్లి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.